అందరికీ శుభమస్తు. చిరునవ్వులు చిందిస్తూ అమ్మని అలా చూస్తుంటే అసలు సమయమేమో తెలియదు అనిపించేటంత అమ్మ మా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుంది. ఇదిగోండి, మన తొమ్మండ్ర సౌందర్యలహరి కుటుంబంలో త్రిలహరుల పారాయణం పెట్టుకున్నాం కదా గుంటూరు శారదా పీఠంలో. అలా త్రిలహరులు ఈ నెల మాస శివరాత్రికి మూడవ సందర్భం అన్నమాట. అంటే మూడవసారి చేస్తున్నాం. 108 మంది మిత్రులతోటి 27 నెలలు చేయాలి అనే అమ్మ సంకల్పం. అలా 108 మంది కలుస్తూ చేస్తున్న ఈ మహాయజ్ఞంలో ఇది 3వ రోజు. పారాయణం ఎంత అద్భుతంగా జరిగింది అంటే చాలా చాలా ప్రశాంతంగా జరిగింది. అమ్మ అయితే అసలు అబ్బా నా బిడ్డలందరూ నా దగ్గరికి చేరారు అని ఎంత సంతోషంగా ఆమె ముఖం చూస్తూ ఉంటే ఎంత ఆనందం వేస్తుందో. అంత బాగా నా బిడ్డలు నా దగ్గరికి వచ్చారు అంటే పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క బిడ్డ తల్లి దగ్గరికి చేరుతూ ఉంటే ఆ తల్లికి ఎంత ఆనందంగా ఉంటుందో. ఇలా ఇంతమంది బిడ్డల్ని చూస్తున్న ఆ తల్లి మోములో అసలు చిరునవ్వులు, పలకరింపులు, పక్క అందరినీ చూస్తూ ఎంత అద్భుతంగా ఉంది అంటే అసలు వర్ణించలేం. అంత చక్కని తల్లి. చూడండి, వీణ పట్టుకొని శ్రీచక్రార్చన అక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ మా పారాయణం అత్యంత అద్భుతంగా జరిగింది అనే చెప్పాలి. అంత అందంగా ఉంది తల్లి. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అని అనిపిస్తుంది. సౌందర్యలహరి జగద్గురువులు అందించిన శివానంద లహరి, అలానే ఆనంద లహరి. సౌందర్యలహరి మనకి ఎలా వచ్చింది అని అందరికీ తెలుసు. స్వామివారి యోగశక్తితో, గురువులు యోగశక్తితో అమ్మవారు కైలాసానికి పిలిపించుకుంటే అక్కడ అమ్మవారు గురువులకి సౌందర్యలహరి గ్రంథాన్ని, అలానే శంకరులు 5 స్ఫటిక శివలింగాలని ఇచ్చారు అని చెప్తారు. 5 స్ఫటిక శివలింగాలను 4 ఆమ్నాయ పీఠాలలో ఉంచితే 5వ శివలింగం కంచికామకోటి పీఠంలో ఉన్నది అని చెప్తారు. కంచిలో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇదిగో ఈ ప్రాంతంలో జగద్గురువులు కంచి నుంచి తీసుకువచ్చిన శివలింగాన్ని ఇక్కడ పూజించేవాళ్ళు అని చూపించారు. చాలా సంతోషం వేసింది. అది చరిత్రలో మనం వినటమే కానీ ఒక్కసారిగా అది చెప్పంగానే శరీరం మొత్తం ఒళ్ళు జలధరించినట్లు అయినదనమాట. ఆ మాట వినగానే శంకరాచార్యుల వారిని నేను అలానే చూస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అమ్మా శంకరులు ఇక్కడికే ఆ కైలాసం నుంచి తెచ్చిన శివలింగాన్ని ఇక్కడ తను అనుష్ఠానం చేసుకునేవారు అని చెప్పారు. అది మాత్రం ఎవరిని చూడనివ్వరట, లోపలెక్కడో ఉంది అని తర్వాత చెప్పారు. చాలా ఆనందం వేసింది. అలా తర్వాత ఆనందలహరి. ఈ ఆనందలహరి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అంటే శంకరులు మనకి దేశం మొత్తం పర్యటిస్తూ ఉన్నప్పుడు కాశ్మీర ప్రాంతం వెళ్ళారు. కాశ్మీర ప్రాంతంలో అమ్మని చూస్తూ అమ్మ యొక్క అందాన్ని చక్కగా వర్ణిస్తూ అమ్మ ఇచ్చే ఫలితాలని, అమ్మ యొక్క గొప్ప వైభవాన్ని మనకి చెప్తూ 20 శ్లోకాలు మనకి అందించారు. అది ఆనందలహరి. శివానందలహరి మనకి శ్రీశైలములో అక్కడ రచించారు. 3 కూడా అద్భుతమైన శ్లోకాలని అలా మిళితం చేస్తూ సౌందర్యలహరి, శివానందలహరి, ఆనందలహరిని ఈ త్రిలహరుల పారాయణము గుంటూరు శారదాపీఠంలో అత్యంత అద్భుతంగా జరిగింది. ఇంతమంది మహిళామణులు చదువుతూ ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో చెప్పలేము. అలానే తర్వాత మా గురువుగారైన బ్రహ్మశ్రీ కోట నాగరాజ శర్మ గారు కూడా మాకు చక్కటి ఆశీస్సులు ఇచ్చారు. గురువుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ గురువు యొక్క పరంపరని మనకి అందించారు.
అలా పారాయణం మాత్రం చాలా చక్కగా జరిగింది. తర్వాత అన్నప్రసాదం కూడా తీసుకున్నాము. ఈరోజు మాస శివరాత్రే కాకుండా ఇంకొక విశేషం కూడా ఉన్నది. ఏమిటి అంటే మనకి సంక్రమణము అంటాము, సంక్రాంతి అంటాము. అంటే మేష సంక్రమణము అయిపోయింది, ఇప్పుడు వృషభ సంక్రమణము. ఈరోజు వృషభ రాశిలోకి భగవానుడు సంక్రాంతి అంటే సంక్రమణము చేస్తూ ఉన్నారు. ఇలా మనకి అత్యంత అద్భుతమైన రోజులు ఏమిటి? ఒక పారాయణం చేసిన, ఒక అన్నదానం చేసిన, లేకపోతే గురువుల ఆశీస్సులు తీసుకున్న గొప్ప ఫలితాన్ని ఇచ్చే రోజులు ఏమిటి అంటే సంక్రమణమైన దినం రోజులు, అలానే గ్రహణ సమయము, ఇలాంటివన్నీ కొన్ని మనకి శాస్త్రాలలో చెప్పబడింది. అలాంటి రోజులలో అలా సంక్రమణము చెందుతున్న రవి భగవానుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి సంక్రమణం చెందుతున్న ఈ రోజులలో పారాయణము, గురువుల ఆశీస్సులు, అన్నప్రసాదము ఇవన్నీ కలిపి ఒకే రోజు జరగటం అనేది మాస శివరాత్రి. ఇవన్నీ ఒకే రోజు జరగటం అనేది అత్యంత సంతోషకరమైన విషయము. అయితే మనకి ఉండే ఈ పరాభవ నామ సంవత్సరంలో గ్రహగతులు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా. అలాంటి దోషాలు అన్నింటినీ తొలగించుకునే అద్భుతమైన ఒకరోజు అని చెప్పవచ్చు. ఇక్కడ మా పారాయణం జరుగుతూ ఉంటే లోపల శ్రీచక్రార్చన జరుగుతూ ఉంది. ఇంకింతకంటే గొప్పదైన సుదినము ఏది ఉండదేమో అనిపించేదంత గొప్పదైన రోజు అని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు మాత్రం గురువుల ఆశీస్సులు, అన్నప్రసాదము, పారాయణ, శివరాత్రి, మాస శివరాత్రి, సంక్రమణము రోజు, ఇలాంటి అద్భుతమైన రోజులలో మనము ఉపయోగించుకుంటే పుణ్యాన్ని ఆపాదించుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక్కడ మొన్న మధ్య కోటి కుంకుమార్చన కూడా జరిగింది ఒక 2-3 నెలల క్రితం. మరి అంత గొప్పటి ప్రాంగణంలో మనం కూర్చొని పారాయణం చేస్తున్నాము అంటే ఎంత గొప్ప విషయమో ఆలోచించుకోండి. ఇది శృంగేరి జగద్గురువుల యొక్క పరంపరలో వస్తుంది. గురువు గారి సందేశం కూడా విందాం. మనకి సదాశివ సమారంభం అని అంటారు. సదాశివుడి దగ్గర నుంచి ఆయన అవ్యక్తమైన రూపం, ఆయనకు ఒక రూపం లేదు. సదాశివుడు ఎల్లప్పుడూ ఉండేటువంటి శుభ సంకల్ప స్వరూపుడు. శివుడు అంటే ఎవరంటే సత్సంకల్పము, శుభ సంకల్పము, ఆ రూపాన్నే శివం అంటారు. సదా ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆ సంకల్ప స్వరూపుడు. ఆయనకు ఒక రూపం లేదు. ఆ తర్వాత ఒక రూపంగా ప్రకటితమైన వాడు ఎవరైనా అంటే శ్రీ మహావిష్ణువు. కాబట్టి మొదటి గురువు ఎవరంటే సదాశివుడు, తర్వాత శ్రీ మహావిష్ణువు, ఆ తర్వాత గురువు ఎవరంటే బ్రహ్మ, మనలందరినీ సృష్టించినటువంటి ఆయన. ఆ తర్వాత ఎవరంటే వశిష్ఠుడు, తర్వాత ఆయన కొడుకు శక్తి, ఆయన కొడుకు పరాశరుడు, ఆయన కొడుకు వ్యాసుడు. ఆ వ్యాసుడు అంటే దాదాపుగా అందరికీ తెలుసు కదా. గురు పూర్ణిమ అంటే మనం వేరే గుళ్ళల్లో చేస్తున్నాం, అది తప్పు చేయకూడదు. వ్యాసుడు పుట్టినరోజున ఆషాఢ పూర్ణిమ నాడు ఆయనకే పూజ చేయాలి. ఇలా వీళ్ళందరూ జగద్గురువులు అనమాట. వీళ్ళకి ఈ ప్రాంతం ఆ ప్రాంతం, వీళ్ళు వాళ్ళు అని పక్షపాతం కానీ, ఈ వ్యత్యాసం కానీ, భేదం కానీ ఏం లేదు కదా. ఈ భూమండలం లేదా ఈ ప్రపంచం లేదా ఈ జగత్తు అంతా కూడా వాళ్ళదే. కాబట్టి వాళ్ళ యొక్క కరుణా దృష్టి అందరి మీద ఉంటుంది. అందుకని వాళ్ళు ఈ జగత్తు మొత్తానికి కూడా గురువులు వాళ్ళు. ఆ తర్వాత ఈ వ్యాసులు చేసిన గొప్ప పని ఏంటో తెలుసు కదా. ఎవరు తెలుసా? ఎవరైనా చెప్పగలరా? మహాభారతం, అష్టాదశ పురాణాలు, ఇంకా చెప్పండి. ఏం పురాణాలు చెప్పండి. ఇదేం పెద్ద పరీక్ష కాదు. మిమ్మల్ని అందరినీ ఏదో పరిశీలించడం కాదు, ఎలా అనుకోకండి. మీరు ఇంకా తెలుసుకుంటారని, మీకు తెలుసుకున్నాను ఇంకొంచెం జోడిస్తున్నా అంతే, అంతకంటే ఏం లేదు. చెప్పండి. ఇంకా భాగవతం పురాణాలు, ఇంకా ఇంకొకటి
ఇంకేం చేశాడు ఆయన? ప్రస్థాన ఆయన మామూలుగా 18 ముందర వేదం అంతా కూడా సమష్టి స్వరూపంగా ఉండేది. వేదంలో మంత్రాలు ఎలా ఉంటాయి అంటే ఋక్కులు, యజస్సులు, సామములు, ఇవి యజ్ఞానికి వినియోగించేటువంటివి. యజ్ఞం ఎందుకు చేస్తారు? లోక కళ్యాణం కోసం చేస్తారు. లోకంలో దేవతలందరికీ కూడా ఆహుతులు హవిస్సులు ఇవ్వడానికి యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞంలో ఉపయోగించేటువంటి మంత్రాలు ఏమిటి అంటే ఋక్కులు, యజస్సులు, సామములు. కలియుగం ముందు వరకు కూడా అంతా ఒకే సమష్టి రూపంగా ఉండేటువంటిది. ఈ కలియుగంలోకి వచ్చేప్పటికి ఈ వేదాన్ని కాపాడి అలా పరంపరగా వ్యాపింపజేసేవాడు, ప్రవర్తింపజేసేవాడు ఎవరు? బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణులు కలియుగంలోకి వచ్చేటప్పటికి లేదు, ఆ కలియుగ ప్రభావం చేత మేధాశక్తి, తపశ్శక్తి తగ్గిపోతుందని ఆయన సౌకర్యం కోసం వాళ్ళ మీద దయతో, అలాగే ప్రపంచం మీద, జగత్తు మీద దయతో ఆ వేదాలు అలా విభజించారు. ఋక్కులన్నీ ఒక పక్క, సామములన్నీ ఒక పక్క, యజుర్మంత్రులన్నీ ఒక పక్క, మిగిలిన అథర్వవేదం అంతా ఇంకొక పక్క. ఇలా మొత్తం 4 విభాగాలుగా చేశారు. ఋక్కులన్నీ కలిపి ఋగ్వేదం, యజస్సులన్నీ కలిపి యజుర్వేదం, సామములన్నీ కలిపి సామవేదం, మిగిలినంతా అథర్వవేదం. ఇలా వేదాన్ని వ్యాసం చేశాడు, అంటే విభజించాడు. కాబట్టి ఆయనకి వ్యాసుడు అని పేరు. వ్యాసుడు వైశంపాయుడు అని పేరు ఆయనకి. ఆయన అసలు పేరు వైశంపాయన్. వైశంపాయన్ కాదు, మాదరీకుడు అని పేరు. ఇంకా ఉన్నాయి చెప్తాను నేను. విభజించడం చేత దానికి వ్యాసుడు అని పేరు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇంకా ఆయనకి ఈ వేదాలన్నీ అర్థమవుతాయో కావో అని చెప్పేసి ఆయన 18 మహాపురాణాలు రాశాడు. ఇంకా ఆయనకి తృప్తి కలగదా, ఇంకా లోకానికి ఏదో చేయాలి, ఈ జగత్తుకు అందరినీ తరింపజేయడానికి ఇంకా ఏదో చేయాలనుకుని ఆయన చేశాడు. ఇంకా ఉపపురాణాలు ఇంకా 18 రాశాడు. ఈ 18 ఆ 18 కొన్ని లక్షల శ్లోకాలు అవుతాయి. ఒక మహాభారతమే 1,00,000 శ్లోకాలు. అటువంటివి ఎన్నో చేశాడు ఆయన, కొన్ని లక్షల శ్లోకాలు. ఆ తర్వాత ఇంకేం చేశాడు? తర్వాత భారతం రాశాడు. ఇంకా ఇదంతా తృప్తి లేదనుకొని మళ్ళీ ఆ భగవంతుడి తత్వం అందరికీ అందా అని చెప్పి భాగవతం అది రాశాడు. ఇన్ని అనుగ్రహించినటువంటి మహానుభావుడే. ఇదేగాక పండిత లోకానికి ఆయన ప్రస్థానత్రయం అని రాశాడు, అందించాడు. ఏమిటి అంటే ప్రస్థానాలు, 3 ప్రస్థానాలు. ఏమిటంటే మొదటిది ఏంటంటే ఉపనిషత్తు, రెండవది భగవద్గీత. ఈ భగవద్గీత ఎవరు చెప్పారు, అందించారు మనకి? శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా చెప్పారు, శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ అనవచ్చు, ఏమీ తప్పలేదు, కానీ ఇలా అంత గొప్ప పని చేశాడు కాబట్టి ఆయన అంత గొప్పగా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. మూడవది ఏంటంటే ఆయన బ్రహ్మసూత్రాలు అని రాశాడు. వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలు అని రాశాడు. ఆ బ్రహ్మసూత్రాలు ఈ మూడింటిని కలిపి భగవద్గీత, ఉపనిషత్తులు, ఈ బ్రహ్మసూత్రాలు, ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. పండితులందరికీ కూడా పరమావధి, పరమలక్ష్యం ఏంటంటే వేదాలు, శాస్త్రాలు చదువుకున్న తర్వాత ఆ భాష్యం చదువుకోవాలి, ఈ మూడింటిని కూడా చదువుకోవాలి. ఇది వాళ్ళకి పరమలక్ష్యం. మరి చదువుకోవాల్సిన ఏమిటో తెలుసా? 4 వేదాలు, 4 ఉపవేదాలు, 6 షడంగాలు, 6 దర్శనాలు, ఈ 18 పురాణాలు, మహాపురాణాలు, ఈ భారతం, భాగవతం, ఇవి కాక ఇతిహాసాలు, రామాయణం లాంటివి ఇంకా ఉన్నాయి. ఇవి కాక ధర్మసూత్రాలు, స్మృతులు ఉన్నాయి, ఋషులు రాసినవి. వ్యాస స్మృతి, గౌతమ స్మృతి, కౌండిన్య స్మృతి, చాలా ఉన్నాయి. ఆ స్మృతులు, ధర్మశాస్త్రాలు ఇన్ని ఉన్నాయి. ఇన్ని రాశాడు. అంత గొప్ప ఉపకారం చేశాడు. కాబట్టి ఎవరయ్యా గురువు, అసలు గురువు ఎవరయ్యా అంటే మనకి వ్యాసుడు. అందుకని వ్యాసుడు ఎప్పుడు స్మరించుకోవడానికి ఆషాఢపడి ఉండాలి, ఆయనకే పూజ చేయాలి. వేరే వాళ్ళకి గురువు అంటూ పూజ చేయడం తప్పు, గుర్తుంచుకో. తర్వాత ఆయన తర్వాత శుకుడు, ఆయన కొడుకు శుకుడు. తర్వాత గౌడపాదాచార్యులు వారు. అప్పటిదాకా లేదు, తండ్రి పుత్రుడు అనేటువంటి పరంపర శుకుడు వరకు వచ్చింది. ఆ శుకుడు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన బాగా వేదాంతం ఆయన పూర్తిగా ఆయన అవలోకనం చేసుకొని ఆయన ఇంకా మళ్ళీ సంతానాన్ని పొందలేదు. అందుచేత ఆయన శిష్యుడిగా గౌడపాదాచార్యులు అంటారు. వారు జగద్గురు. కాబట్టి జగద్గురు వరుస చెప్పారు కదా, సదాశివుడి నుంచి చెప్పారు కదా. ఆ తర్వాత గోవింద యోగేంద్రుడని ఆయన.
ఆయన దగ్గర ఈ ఆదిశంకరుడు సన్యాసాశ్రమం స్వీకరించారు. కాబట్టి శంకరాచార్యుల వారి వరకు జగద్గురు పరంపర, వాళ్ళందరూ జగత్తు మొత్తానికి గురువులు కాబట్టి జగద్గురు. కేవలం గుంటూరుకో లేకపోతే సంపద నదికో కాదు, ఒక భారతదేశానికే కాదు, జగత్తు మొత్తానికి గురువులు కావడం చేతనే జగద్గురువులు అంటారు. జగద్గురు అంటే నిర్వచనం చెప్పారు. జగత్తులో ఎవరైనా సరే అడిగి తెలుసుకోవాల్సిన స్థానం ఏది అంటే జగద్గురు స్థానం. అది చెప్పగలిగిన వాడు, అసందేహం తీర్చగలిగిన వాడు జగద్గురువులు అని చెప్పి నిర్వచనం చెప్పారు. కాబట్టి శంకరాచార్యుల వారు దాకా ఆ జగద్గురువుల పరంపర అనేది. ఆ తర్వాత ఆయన ఈ కలియుగంలో అప్పటికే అసలు విపరీతమైన మూఢమైనటువంటి విశ్వాసం ఉండేది భగవంతుడు. ఇప్పుడు ఆ మూఢ విశ్వాసం చేయడం మనం గొడవలు పట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మూఢ విశ్వాసం ఎప్పుడు ఉండకూడదు. భగవంతుడు ఒక్కడే అనేక రూపాల్లో ఉంటాడు. స్త్రీ అంటే మీ అందరూ స్త్రీలే, కానీ అనేక రూపాల్లో ఉన్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు స్త్రీ. అలాగే దేవతలందరూ కూడా లేదు, అంతా ఒకలే. కానీ ఆయా సందర్భంలో ఆయా పనులు నెరవేర్చడం కోసమని ఆయా రూపాన్ని పొందారు. అందరూ ఒకటే, అందరూ గొప్పవాళ్ళే, అందరూ ఒకే గొప్ప, అలా అన్నమాట. అందుకని చెప్పేసి ఈ మూఢత్వంపై జ్ఞానం లేకుండా పోతుందని చెప్పేసి ఆ గురు పరంపరని 4గా విభజించి స్థాపించారు. 4 ఆమ్నాయ పీఠాన్ని స్థాపించారు. తూర్పున పూరిలో, దక్షిణాన శృంగేరిలో, పశ్చిమాన ద్వారకలో, ఉత్తరాన జ్యోతిర్మఠని బద్రీనాథ్కి కింద ఉంది. 40 కిలోమీటర్ల కింద ఉంది జ్యోతిర్మఠం. జ్యోతిష్పీఠం అని కూడా అంటారు. పిలవడం జ్యోతిర్మఠం అంటారు. ఇంకా 4 దిక్కుల్లో 4గురిని స్థాపించారు. వీళ్ళు ఆమ్నాయ వీళ్ళు ఉన్నటువంటి స్థానాలు ఆమ్నాయ పీఠాలు అంటారు. వీళ్ళు ఆయా దిక్కులకు వీళ్ళే జగద్గురు. ఇప్పుడు మన ప్రాంతానికి ఎవరైనా శృంగేరి, మన ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉండే సన్యాసులు కానీ పీఠాలు గురువు కానీ వీళ్ళందరికీ గురువు ఎవరైనా అంటే శృంగేరి. కాబట్టి ఇంతగా మన గురించి ఆలోచించి మనల్ని తరింపజేద్దాము, వీళ్ళు ధరించాలని ప్రయత్నం చేసి ఎన్నో స్తోత్రాలు రాశారు మహానుభావులు. బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు, భగవద్గీతకి భాష్యం రాశారు, విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు. లలితా సహస్రనామానికి అన్ని రాసిన వాళ్ళు లలితా సహస్రనామానికి రాయలేరంటే లలితా సహస్రనామం రహస్య స్తోత్రం, అది బహిరంగంగా పఠించేది కాదు. లక్ష్మీ సహస్రనామానికి పఠించవచ్చు, కానీ లలితా సహస్రనామం రహస్యనామ స్తోత్రం అంటుంటారు. ఈ పుస్తకాలు మీకు కనబడుతూనే ఉంటుంది. అందుచేత దాన్ని ఎవరి వాళ్ళు పండితులుగా వాళ్ళు పరిణతి చెంది వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి ఆయన వదిలేశారు. తెలుసుకోవాల్సినవన్నీ మనకు అందించారు. అటువంటి మహానుభావులు ఆయన రాసినటువంటివి ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరూ చక్కగా శ్రద్ధగా మన శాంతమ్మ తల్లి నాయకత్వంలో లేదా అడుగుజాడుల్లో మీ అందరూ 27 అమ్మాయి చెప్పుకుంది ఆవిడ. ఏదో అమ్మాయి అంటాను కానీ ఎంతకంటే బహుశా ఆవిడ పెద్దదే. నేను వాత్సల్యంతో అమ్మాయి అంటున్నాను అంతే. మీ అందరూ 27 నెలలు ఇలా చేద్దామని సంకల్పం చేసుకున్నామండి అని చెప్పింది. ఇప్పుడు ఆ 27 నెలలు ఇప్పుడు ఎన్ని నెలలు అయినాయి? 3 నెలలు. బాగుంది, చాలా సంతోషం. ఇంకా 24 లగ్నాలు అంటే గాయత్రి సంఖ్య, గాయత్రి మంత్రం యొక్క సంఖ్య. ఆ 24 నెలలు కూడా మీ అందరూ ఇట్లాగే శ్రద్ధాభక్తులతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చి చక్కగా ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చి పారాయణ చేసి మీ అందరూ భరించాలని మిమ్మల్ని అందరినీ ఆశిస్తున్నాను. చెప్పడం జరిగింది. ఇప్పుడు తెలిసిందా జగద్గురువులు అంటే ఎవరు, గురు పరంపర అంటే ఎవరు తెలిసిందా అందరికీ? సమయ పాలన డ్రా. కరెక్ట్ సమయానికి స్టార్ట్ అయ్యేటానికి వచ్చిన వాళ్ళందరినీ ఒక డ్రా తీయడం జరిగింది. నెంబర్ 1, 9, 19. పాప నూరమ్మ సెకండ్ నెంబర్. ఇదిగో లెస్ నుంచి అమ్మా, నీ చీటీ ఇవ్వండి. సెకండ్ నెంబర్ కూడా తీసుకుని 9. వరలక్ష్మి నెంబర్ తీసుకుంటుంది. తీసుకోండి మీ నెంబర్ అంటాం. ఈ నెంబర్ బయటికి వెళ్ళిపోయినట్టుంది. ఇందాక నాకు చెప్పి వెళ్ళింది. 1, 2, 12. అదే అదిగో చూడు, తనకిచ్చింది రజని. రజనీది దీనికి ఇచ్చేది ఇందా చెప్పింది రజనీ. రజనీ ఫోన్ చేయండి, వచ్చింది. రజనీకి ఫోన్ చేయండి వచ్చి. 1, 2, 12. తను చెప్పించాను. అలానే నెక్స్ట్ పూసింది కూడా డ్రా తీసేస్తున్నాం ఇప్పుడే. గుడ్డాడు చేద్ది ఇచ్చాడు.
వెరీ గుడ్ రా 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 ఒకటి ఒకటే తీరావు. ఇది డస్ట్ పూజ రా నెంబర్ 4 మీరు శకుంతల వరదలక్ష్మి గారి గ్రూప్ అంట నెంబర్ 4. క్లాప్స్ కొట్టండి అబ్బా. అమ్మ చూడు ఎంత సంతోషిస్తుందో మనల్ని అందరినీ చూసి, కిలకిలా నవ్వుకుంటుంది నా బిడ్డలు అలా ఆడుకుంటున్నారు అంటూ. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ కానీ బయటకు ఎవ్వరు ఏదో ఒకటి తెలిసినా తెలియని అసలు ఆన్సర్ చెప్పొద్దు. తెలిసిన వాళ్ళు హ్యాండ్స్ రేజ్ చేస్తే దాన్ని బట్టి. సూర్యోదయానికి ఎన్ని నిమిషాల ముందు బ్రహ్మ ముహూర్తం మొదలవుతుంది? చేయొద్దండి అంతే. సరే ఆన్సర్ తెలిసిన వాళ్ళు నించుంటే ఒకసారి చెప్పు. 90 నిమిషాలు. 90. మీరు 24 నిమిషాలు. మీరు 40. మీరు 3:25. ఎన్ని నిమిషాల ముందు సూర్యోదయం కంటే ఎన్ని నిమిషాల ముందు? ఏ టైంకి కాదు నేను అడిగింది, సూర్యోదయం కంటే ఎన్ని నిమిషాల ముందు? 30 నిమిషాలు. 30. 20 నిమిషాలు. 20. 57. 40. చెప్పిన వాళ్ళందరూ కూర్చోండి. ఇంకా 47 నిమిషాలు. 8. 45. సమయం చెప్పిన వాళ్ళు నెక్స్ట్. ఫ్రెండ్కి ఈ నెలలో మీకు చూశారుగా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి శారదాపీఠంలో మేమందరం కలిసి చక్కగా ఈ పారాయణాలు చేసుకోవటం నచ్చిందా మీకు? క్వశ్చన్లు వేసుకోవటం, ముందుగా వచ్చిన వాళ్ళకి ఇలా గిఫ్ట్లు ఇవ్వటం అనేది ఏదో చిన్న సంతోషం, అంతేగాని అదేదో చేస్తుందని కాదు. ఒక గిఫ్ట్ అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. అందుకోసమని ఇలా పార్టిసిపేషన్ గిఫ్ట్లు కూడా బహుమతి కూడా ఇవ్వటం జరిగింది. అన్ని రకాలుగా ఆనందాన్ని ఎప్పటికప్పుడు మన వనితలు పంచుకోవాలి అనే సదుద్దేశంతోటి ఇలా ప్లాన్ చేయటం జరిగింది. పారాయణము, ఆటలు, భోజనాలు, ఆశీస్సులు అందరికీ అన్ని రకాలుగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అలానే అందరూ ఉండాలి. మన తొమ్మండ్రి సౌందర్యలహరి కుటుంబం ఇంకా పెద్దదవ్వాలి, చాలామంది అన్నీ నేర్చుకోవాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. శారదా అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని ఇంకొకసారి కోరుకుంటున్నాను. శుభమస్తు.